ఆకాశం పంపిన రంగు ఒక రక్తపు వర్షం కథ. కేరళలోని ఒక చిన్న ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. తన పేరు మీరా. ప్రతి సాయంకాలం ఇంటి ముందర కూర్చొని ఆకాశాన్ని చూస్తూ మెల్లగా మాట్లాడేది. ఆకాశమా, నువ్వు నాకెప్పుడైనా ఒక బహుమతి పంపించొచ్చు కదా అని. రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఒకరోజు ఉదయం ఆకాశం విచిత్రంగా మారింది. అప్పుడే వర్షం మొదలైంది. మీరా తన చేతిని ముందుకు చాపింది. కానీ అది సాధారణ వర్షం కాదు. ఆమె చేతిలో పడిన నీరు ఎరుపుగా ఉంది. రక్తంలా కనిపించే ఆ వర్షం చూసి ఊరంతా ఉలిక్కిపడింది. ఇది దేవుడి శాపమా అని కొందరు, ఎవరో భూమిపైన దాడి చేస్తున్నారేమో అని మరికొందరు అన్నారు. కానీ మీరా మాత్రం అలా నిలబడి ఆకాశాన్ని చూసింది. మెల్లగా నవ్వుతూ అంది, ఆకాశం నాకు బహుమతి పంపించింది, ఈరోజు నాకు ఎరుపు రంగు పంపించింది అని. కొన్ని రోజులు గడిచాయి. మళ్ళీ వర్షం వచ్చింది. ఈసారి ఎరుపు కాదు, నలుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో. ప్రజలు ఆశ్చర్యంతో చూస్తున్నారు. పూజారులు ప్రార్థించసాగారు. శాస్త్రవేత్తలు బాటిళ్లు పట్టుకొని నీళ్లు సేకరిస్తున్నారు. కొద్ది రోజుల పరీక్ష తర్వాత వారు చెప్పారు, ఇది రక్తం కాదు, చెట్లపై రాళ్లపై పెరిగే చిన్న ఆల్గే అనే జీవులు గాలిలో ఎగిరి రావడం వల్ల వర్షం ఇలా ఎర్రగా మారింది అని. కానీ ఇద్దరు శాస్త్రవేత్తలు, గాడ్ఫ్రీ లూయిస్ అండ్ సంతోష్ కుమార్, ఈ ఎర్రటి స్పోర్ట్స్లో DNA లేదు అన్నారు. మరి వర్షం పడకముందు ఒక మిటియోర్, అంతరిక్ష రాయి భూమి పైన పడింది. ఇది స్పేస్ నుంచి వచ్చిన జీవుల వందల చర్చలు, పరిశోధనలు జరిగాయి. సాక్ష్యం ఏదీ దొరకలేదు. కానీ ఆ వర్షం, ఈ కథ ఇప్పటికీ కేరళ ప్రజల హృదయాల్లో ఒక రహస్యంగా నిలిచిపోయింది. మీరా మాత్రం ఇప్పటికీ ప్రతి సాయంత్రం ఆకాశం వైపు చూస్తూ నవ్వుతుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఆకాశం ఒక్కసారి నిజంగానే మాట్లాడిందని, రంగుల వర్షంలాగా. ఇది ఒక కథ కాదు, నిజం కూడా. 2001 జూలై 25న కేరళలో కొన్ని ప్రాంతాల్లో నిజంగానే ఎర్రటి వర్షం పడింది. ఆ తర్వాత పసుపు, నలుపు, ఆకుపచ్చ రంగుల వర్షాలు కూడా కురిశాయి. ఇప్పటికీ రహస్య వర్షం అద్భుతమైన, మర్మమైన కథగానే